ఫ్రెండ్స్ ఇక మనకు 28th మార్చి నుంచి ఐపీఎల్ అయితే స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఐపీఎల్ స్టార్ట్ అయితే వాళ్ళు చాలా మంది ఇక్కడ డ్రీమ్ అయితే ప్లే అయితే చేస్తుంటారు. కానీ ఇక ప్రజెంట్ వచ్చేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఆన్లైన్ గేమింగ్ బిల్ తీసుకొచ్చి ఈ డ్రీమ్ లైన్ వచ్చేసి బ్యాన్ చేయడం జరిగింది. అని మనం డబ్బులు పెట్టి ఆడుకోవడానికి ఉండదు. మనకేమో ఇక్కడ డబ్బులు పెట్టి ఆడకుంటే మనసం ఉంటుంది. ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే మనకి ఎలా ఉంటుంది, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ టీమ్ వచ్చేసి ఉంటుంది. కొంతమందికి ఎస్ఆర్హెచ్ ఉంటుంది, కొంతమందికి ఆర్సీబీ ఉంటుంది, కొంతమందికి కేకేఆర్, ఎంఐ, సిఎస్కే ఇలా రకరకాల టీమ్స్ వచ్చేసి ఫేవరెట్ ఉంటాయి. సో అవి ఆడితే మనకు ఇంట్రెస్టింగ్ ఉంటాయి. కానీ ఆ టీమ్స్ కాకుండా వేరే టీమ్స్ ఆడితే పెద్ద చూడబుద్ధి కాదు, చూసినా కూడా పెద్ద ఇంట్రెస్ట్ వచ్చేసి ఉండదు. అదే ఇక డ్రీమ్ లోన్ లో మనం మ్యాచ్కి ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెట్టుకొని ఒక టీం క్రియేట్ చేసి ఆడుతున్నాం అనుకోండి, మనం క్యాప్టెన్ అయిన ప్లేయర్ ఆడాలి, లేదా మనం పెట్టి అపోనెంట్ వాడు పెట్టాడు కదా టీంలో, సో ఆ ప్లేయర్ వచ్చేసి బాగా ఆడాలి. ఇలా మనం పెట్టుకున్న ప్లేయర్ వానికి లేకుంటే వీడు మంచిగా ఆడాలని ఉంటుంది. మనం పెట్టుకోలేని ప్లేయర్ వాడు పెట్టుకున్న ప్లేయర్ మంచిగా ఆడకూడదని చెప్పేసి మనకు ఇట్లా రకరకాల క్యాలిక్యులేషన్స్, వీడు 6 కొట్టాలి, వాడు 4 కొట్టాలి, ఇటు ఇన్ని రన్స్ కొట్టాలి, అన్ని రన్స్ కొట్టాలని చెప్పేసి మనకు రకరకాల క్యాలిక్యులేషన్స్ అయితే ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్ తీసుకోవడం ద్వారా ఈ డ్రీమ్ లోన్ లో మనం డబ్బులు పెట్టి ఆ మజా వచ్చేసి మనం ఇక్కడ పొందలేకపోతున్నాం. దానికి రీజన్ వచ్చేసి పెయిడ్ కండిషన్స్ వచ్చేసి లేవు. డ్రీమ్ లోన్ వచ్చేసి ఫ్రీ లీగులు ఉన్నాయి, కానీ ఇవి ఆడితే పెద్ద మనకు అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండవు. సో మనం ఎంతో కొంత మ్యాచ్ ఒక 50 రూపాయలు పెట్టినా 100 రూపాయలు పెట్టినా మనకు ఒక కిక్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది, మనకు ఆ కిక్ కావాలి, నేను డ్రీమ్ లోన్ లో టీం క్రియేట్ చేసి డబ్బులు పెట్టి ఆడుకోవాలి, నేను ఎంతో కొంత డబ్బులు సంపాదిస్తే నాకు ఆ మజా ఉండాలి అని అనుకున్న వాళ్ళకు ఒక బెస్ట్ యాప్ అయితే ఉన్నది. సో యాప్ పేరు వచ్చేసి ఇక ప్రో ప్లేయర్ అనమాట. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. లింక్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కూడా ఫస్ట్ ఇందులో జాయిన్ కాండి. ఇందులో వచ్చేసి మీకు అయితే ఫ్రీగా నేను డ్రీమ్ లైన్ టీమ్స్ అండ్ డ్రీమ్ లైన్ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఇక్కడైతే నేనైతే పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు జాయిన్ అయిపోండి. సో ఇక ప్రో ప్లేయర్ సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక కింద మీకు రిజిస్టర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక మీ ఫోన్ నెంబర్ వచ్చేసి అడుగుతుంది. సో ఇక మీ ఫోన్ నెంబర్ వచ్చేసి ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక రెఫరల్ కోడ్ వచ్చేసి ఖచ్చితంగా మీరు ఎంటర్ చేయవలసింది ప్రణయ్ డబ్లెట్. ఇది ఇట్లా ఎంటర్ చేసినట్టయితే మీకు విత్డ్రా కానీ డిపాజిట్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరు నా టెలిగ్రామ్ మెసేజ్ చేస్తే నేను మీకు హెల్ప్ చేయగలుగుతా. సో ఇది మాత్రం ఖచ్చితంగా అయితే ఎంటర్ చేయాలి. ఇది ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీకు అయితే ఇక్కడ యాప్ అయితే ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. నాకు ఆల్రెడీ అకౌంట్ అయితే ఉంది కాబట్టి నేను అసలు లాగిన్ అయ్యి మీకు అది చూపెడతాను. సో కాదు ఇక్కడ లాగిన్ అయిన వెంటనే మాకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో డబ్బులు అంటే ఏ విధంగా డిపాజిట్ చేయాలంటే ఇక కింద మీకు వ్యాలెట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ యాడ్ క్యాష్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మినిమం డిపాజిట్ వచ్చేసి 1000 రూపాయలు. సో మీరు లీగ్ వచ్చేసి ఏదైనా జాయిన్ కావచ్చు, కానీ మినిమం మీరు డిపాజిట్ చేయాలన్నా విత్డ్రా చేయాలన్నా ఇక్కడ డిపాజిట్కి అయితే 1000 రూపాయలు, విత్డ్రాకి వచ్చేసి 500 రూపాయలు మీకు మినిమం అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆఫర్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ డైరెక్ట్ ఇక అప్లై పడమే క్లిక్ చేయండి. ఎంతైతే అమౌంట్ మీరు ఎంటర్ చేస్తారో ఆ రేంజ్ లో మీకు ఇక్కడ కూపన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ అప్లై పడమే క్లిక్ చేయండి. సబ్మిట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మాన్యువల్ పే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒక స్కానర్ అయితే రావడం జరుగుతుంది. స్కాన్ చేయండి, పే చేయండి. ఇక్కడ యూటీఆర్ ఐడి వచ్చేసి ఉంటుంది కదా, సో దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఇక వ్యాలిడేట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన విత్ ఇన్ ఒక 10 సెకండ్స్ లోపలనే మీకు ఇక్కడ అమౌంట్ అయితే యాడ్ అయితే కావడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఏ విధంగా విత్డ్రా చేయాలంటే ఇక మీరు ఇందులో ఆధార్ కార్డు కానీ లేదా పాన్ కార్డు కానీ ఎటువంటి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మీకు విత్డ్రా ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక బ్యాంక్ డీటెయిల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్, మీ పేరు అండ్ బ్యాంక్ పేరు ఇచ్చేసి వెరిఫై ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన ఒక 1 అవర్ లోపల అయితే మీకు ఇక్కడ బ్యాంక్ వెరిఫికేషన్ కంప్లీట్ కావడం జరుగుతుంది. మరి ఇక్కడ విత్డ్రా చేస్తే నా అకౌంట్ ఏమైనా ఫ్రీజ్ అవుతుందా, ఏమైనా ప్రాబ్లం ఉంటుందని మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. దానికి రీజన్ ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళు డిపాజిట్ చేసినా మీరు విత్డ్రా చేసినా ఒక్కడే అకౌంట్కి వెళ్తున్నాయి. అంటే డిపాజిట్కి వచ్చేసి వీళ్ళు ఒక అకౌంట్ యూజ్ చేస్తున్నారు, విత్డ్రాకి వచ్చేసి ఒక అకౌంట్. ఇంకొకటి వచ్చేసి చాలా కంపెనీస్ చేసిన తప్పు, ఈ కంపెనీ మంచిగా మనకి ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు గేట్ వేస్ వచ్చేసి యూజ్ చేస్తున్నారు. అంటే మన డ్రీమ్ లోన్ ఇవన్నీ బ్యాన్ కాక ముందుకు వీళ్ళు యూజ్ చేసి మన పేమెంట్ ఇచ్చేవారు కదా. సో సేమ్ అదే విధంగా వీళ్ళు స్టిల్ ఇప్పటికీ ఇక ఏదో ఒకటి చేసి వాళ్ళ పర్మిషన్ తెచ్చుకొని వీళ్ళు గేట్ వేస్ త్రూ అయితే మనకు పేమెంట్ అయితే ఇస్తున్నారు కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకటే అకౌంట్ ద్వారా మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీకు ఇట్లా అకౌంట్ ఫ్రీజ్ అవ్వడం ఇట్లా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మరి ఇది ఆడడం లీగలా ఇల్లీగలా అంటే, సో ఇక్కడ సుప్రీం కోర్టు వాళ్ళను మన ఫ్యాంటసీ కంపెనీస్ వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమని చెప్పారంటే గవర్నమెంట్ వచ్చేసి ఇంకా లా వచ్చేసి ఇంప్లిమెంట్ చేయలేదు, సో మీరు ఇంప్లిమెంట్ చేయనంత వరకు మీరు రన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మన సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలుగు ఏం చేసింది, ఈ గేట్ వేస్ ఉంటాయి కదా, సో వాళ్ళకు స్ట్రిక్ట్ గా రూల్స్ వచ్చేసి
వాళ్ళు పెట్టడం జరిగింది. మీరు అలౌ చేస్తే మాత్రం ఇక మీ పని పడతాం అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఈ కంపెనీస్ వచ్చేసి ఈ ఫిన్‌టెక్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి అలౌ అయితే చేయట్లేదు. సో ఈ కంపెనీ అయితే ఏదో ఒకటి ఇక కింద మీద పడో లేదా పైసలు ఇచ్చి ఏదో ఒకటి అయితే చేసి వీళ్ళైతే ఇక్కడ రన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు టీమ్ అనేది ఏదైనా క్రియేట్ చేయాలంటే ఇక మై టీమ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. ఇక మీకు క్రియేట్ టీమ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సేమ్ ఇక్కడ డ్రీమ్ మ్యాన్ ఉన్నట్టుగానే మనకు ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏదో ఒక టీమ్ నేను ర్యాండమ్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నా. సో ఇక్కడ క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ చేసేయండి సేవ్. సో ఇక్కడ ఇది టీమ్ ప్రివ్యూ అండ్ మీకు పాయింట్స్ కూడా చాలా ఫాస్ట్గా అయితే అప్డేట్ అయితే కావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ 3 నెంబర్స్ 2 నెంబర్స్ 4 నెంబర్స్ ప్రతి ఒక్క స్పాట్ అయితే మనకైతే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. 8 రూపాయల స్టార్ట్ ఉంటుంది. సో ఇక మీరు ఎంత కావాలంటే అంత అయితే పెట్టుకోవచ్చు. కానీ మినిమం డిపాజిట్ వచ్చేసి 1000 రూపాయలు, విత్డ్రా వచ్చేసి 500 రూపాయలు. మీరు విత్డ్రా కొట్టిన ఒక 4 to 5 అవర్స్ లోపల మీకు బ్యాంక్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే కావడం జరుగుతుంది. అండ్ మరి ఇక్కడ ఇంకొంచెం మందికి ఒక డౌట్ అయితే ఉండవచ్చు. అది ఏంటంటే ఇప్పుడు రన్ అవుతుంది ఓకే, ఫ్యూచర్ లో ఒకవేళ ఆగిపోతే అప్పుడు నా అకౌంట్ లో డబ్బులు ఉంటే ఏ విధంగా అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మినిమం డిపాజిట్ వచ్చేసి 1000 రూపాయలు కదా. సో 1000 రూపాయలు ఉన్నప్పుడు మీరు 1000 రూపాయలు వచ్చేసి డిపాజిట్ చేసుకోండి. డిపాజిట్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 రూపాయలు లీగ్ వచ్చేసి మీరు ప్లే చేసారు, 500 రూపాయలు మీరు గెలిచారు నైట్. సో మీరు విత్డ్రా కొట్టండి. విత్డ్రా కొట్టిన కదా బ్యాంక్ పడిపోతాయి. సో ఒకవేళ అవసరం ఉంటే మళ్ళీ డిపాజిట్ చేసుకోండి, లేదంటే మీరు ఉన్న డబ్బులతో ఆడుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ డిపాజిట్ చేయండి, గెలిచిన వెంటనే విత్డ్రా కొట్టుకోండి, మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ డిపాజిట్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫ్యూచర్లో ఒక ఆగిపోయినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇందులో ఇక్కడ ట్రేడ్ అని ఉంటుంది. సో దీని మీద మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ డైరెక్ట్ 18 ఇయర్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. మీరు కావాలంటే ఆడుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ ఇక్కడ మీకు ఐపీఎల్ మ్యాచెస్కి అయితే ఫ్రీ గివ్ అవేస్ కూడా ఉంటాయి. సో ప్రతి మ్యాచ్ 5000 10,000 రూపాయలు గివ్ అవే అయితే ఉంటాయి. కాబట్టి మీరు అక్కడ పార్టిసిపేట్ చేసి కూడా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. లేదంటే గేమ్ అని ఉంది కదా, సో ఒక లూడో ప్లే చేసి కూడా మీరు డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే దీన్ని కూడా ఆడుకోవచ్చు. ఇక్కడ మనకు సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఉంటుంది. సో మనం లైక్ ఇప్పుడు ఫస్ట్ ఒక టీం బ్యాటింగ్ అయిపోతుంది, సెకండ్ ఇన్నింగ్స్ లో ఏం జరుగుతుంది, సో అది కూడా ప్రీట్ చేసి మీరు డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. సో ఇది బెస్ట్ అయితే ఉంటుంది. మన తెలంగాణ ఏపీలో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పాన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ మీరు ఆధార్ కార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు, అండ్ ఇక్కడ మీరు జిఎస్టీ కట్టవలసిన అవసరం లేదు, టీడీఎస్ కట్టవలసిన అవసరం లేదు, అకౌంట్ ఫ్రీజ్ అవ్వు, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అట్లా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు డబ్బులు పెట్టి ఇక నేనే తోపు, నాకు అన్ని తెలుసు, నేను ఇక లక్షల రూపాయలు సంపాదిస్తా అని మీరు అట్లా ఆశపడే వస్తే మాత్రం ఉన్నాయని పోగొట్టుకుంటారు, మీకు ప్రాబ్లం అవుతుంది. సో గవర్నమెంట్ బ్యాన్ చేసిన అందుకే చాలా మంది ఇక తెలుసో తెలియక ఇట్లా ఆడి ఇక కొంచెం ఇక రేజ్ అయిపోయి కొంచెం డబ్బులు పోగొట్టుకుంటున్నారు అని చెప్పేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేయడం జరిగింది. సో మీరు ఏంటంటే ఒక 1000 రూపాయలు మినిమం డిపాజిట్ చేసుకోవాలి. డిపాజిట్ చేసుకొని మ్యాచ్కి ఒక 50 రూపాయలు 100 రూపాయలు 200 ఇక మీ స్థాయికి తగ్గట్టుగా మీరైతే ఆడుకోండి. ఇందులో డబ్బులు పోయినా నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనే డబ్బులు ఉంటాయి కదా, అవి మాత్రమే పెట్టుకోండి. మీరు సేఫ్ అయితే ఆడుకోండి, ఎంత కొంత మీ డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. మెయిన్గా వచ్చేసి ఆ మజా అయితే ఉంటుంది, మనకు ఐపీఎల్ కావాల్సిన మజా అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆడుకోండి. నేను డబ్బులు సంపాదించుకోవచ్చు, లక్షలు సంపాదించుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకొని ఆడుకోండి అని అయితే చెప్పట్లేదు. ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇది బెస్ట్ అయితే ఉంటుంది ఐపీఎల్కి. సో దీనిలో అయితే ఆడుకోండి. సో గైస్ ఓవరాల్గా ఇది వీడియో. అండ్ ఇక్కడ ఎవరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ పెద్దగా జాగ్రత్త కాండి. ఇందులో వచ్చేసి ఫ్రీగా టీమ్స్ అండ్ డ్రీమ్ మ్యాన్ సంబంధించిన అప్డేట్స్ అండ్ ఐపీఎల్ సంబంధించిన అప్డేట్స్ ప్రతి ఒక్కరైతే ఇక్కడైతే నేనైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఐపీఎల్ ప్రిడిక్షన్ వీడియోస్ కూడా నేనైతే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గైస్ ఓవరాల్గా ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.